హాయ్ గైస్, మిర్రర్ మూవీ చూశాను. 2025లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన బెస్ట్ మూవీ ఇది. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తున్నా, మీ అందరూ కూడా థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేస్తారు. నా ఒపీనియన్లో మిర్రర్ ఎలా ఉందో అని మీతో షేర్ చేసుకుంటాను. ఒక్క మాటలో చెప్పాలంటే టెక్నికల్లీ వెల్ మేడ్ ఇది. మనం ఆల్రెడీ విన్న కథల్ని కానీ లేదంటే మన మధ్య తిరుగుతున్న కొన్ని అపోహల్ని హానెస్ట్గా సిన్సియర్గా ఒక మూవీగా చేస్తే అదే మిర్రర్ మూవీ. క్రాఫ్ట్స్ అని టెక్నికల్ విషయాలు పక్కన పెడితే మనం రాసుకున్న కథలతో చూపించే సినిమాని ఆడియన్స్కి కనెక్ట్ చేసే విధానాన్ని ఎంటర్టైనింగ్ వే ఇవన్నిటిని మాట్లాడుకుంటే మిర్రర్ 100/100 మార్కులు వస్తాయి అన్నమాట. దట్స్ బికాజ్ ఈ మూవీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, థ్రిల్ చేస్తుంది, కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది, కొన్నిసార్లు సర్ప్రైజ్ కూడా చేస్తుంది. ఒక టిపికల్ హాలీవుడ్ మూవీ చూసిన ఫీల్ అయితే ఇస్తుంది. ఆ కెమెరా వర్క్, ఆ సీజీ అండ్ ఆ కలర్స్ టాప్ నాచ్ ఉంటాయి. సో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకైతే. అశోకుడు దాచిన 9 సేక్రెడ్ బుక్స్, ఆ కళింగ యుద్ధం సీక్వెన్స్ చాలా బాగా వర్క్ అయింది. ఎక్కువ డిలే లేకుండా స్టోరీ కూడా స్టార్ట్ అయిపోతుంది. శ్రేయ, జగపతి బాబు ప్రతి క్యారెక్టర్ కూడా ఆ మూవీలో మెయిన్ పోర్షన్స్ని ముందుకు తీసుకెళ్తూ అండ్ వచ్చే ప్రతి సీను కూడా హై ఇస్తూ ఉంటాయి. ఫైట్ సీక్వెన్సెస్, తేజ సజ్జా తన గురించి తను తెలుసుకునే ఎపిసోడ్స్, కొంచెం కామెడీని బ్లెండ్ చేశారు. కొన్ని బిట్స్ వర్క్ అయింది, కొన్ని దగ్గరలో వర్క్ అవ్వలేదు. బట్ ఓవరాల్గా గుడ్ అనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ పోర్షన్ టోటల్ సినిమా మొత్తానికి హైలైట్. అసలు సెకండ్ హాఫ్లో ఎక్కువ స్టోరీ ఉండకపోవడం వల్ల కొంచెం డౌన్ అనిపిస్తుంది. బట్ ఆ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ మళ్ళీ హై ఇస్తాయి. బట్ మనం ఆల్రెడీ ఒక సినిమాలో చూసిన ఫీల్ అయితే వస్తుంది. వాట్ ఎవర్, దట్ వాజ్ అ గుడ్ అటెంప్ట్. సినిమాని ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అలా ఉంటాయి. టెక్నికల్ విషయాలకు వస్తే కార్తిక్ ఘట్టంనేని డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్గా రెండింటిగాని చేశారు. 1% మైనస్ కూడా లేదు. మెజారిటీ పోర్షన్స్ ఆఫ్ ద మూవీ షార్ట్ బేస్డ్ ఉంటాయి. ఆ యాక్షన్ బ్లాక్స్, వచ్చే కెమెరా మూమెంట్స్ బ్రిలియంట్గా ఉంటాయి. సీరియస్లీ ఆ కలర్స్ అయితే వండర్ఫుల్గా ఉన్నాయి. నాకు బాగా నచ్చింది ఆ కాస్ట్యూమ్స్ అండ్ కలర్స్. యాక్టర్స్ విషయానికి వస్తే తేజ సజ్జా యాజ్ యూజువల్గా చేశాడు. హీరోయిన్ అండ్ మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ డీసెంట్గా ఉంటాయి. బట్ మంచు మనోజ్ అన్న షో స్టీలర్. సినిమా కంప్లీట్ అయ్యి ఇప్పటికి చాలాసేపు అవుతుంది, అయినా కూడా మనోజ్ అన్న ప్లే చేసిన రోలు, వైబ్స్ ఇంకా నా మైండ్లో అలా ఉండిపోయినాయి. బెస్ట్ ఇచ్చాడు అసలు. నాకు పర్సనల్గా బాగా నచ్చింది క్యారెక్టర్. మనోజ్ అన్న సూపర్ అంటే సూపర్. బీజిఎం కొన్నిసార్లు లౌడ్ అనిపించింది, బట్ బాగుంది. సో ఈ సినిమా టీం మొత్తం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఒకే ఒక్క పాయింట్ డైరెక్షన్ అండ్ స్టోరీ టెల్లింగ్. వీటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ ఒకే పాయింట్ మీద ఎక్కువసేపు రుద్దినట్టు అనిపిస్తుంది. సో అందుకని సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా సినిమా అయితే థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. డోంట్ మిస్ దిస్ మూవీ ఇన్ యూర్ నియర్ బై థియేటర్స్, బట్ మస్ట్ వాచ్ దిస్ వీకెండ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.